హాయ్ అండి. ఈరోజు మరమరాలతో స్వీట్ ఏంటా అనుకుంటున్నారా? చాలా అంటే చాలా సింపుల్. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరమరాలతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మరమరాలను తీసుకోవాలి. అదేవిధంగా ఒక 10 కాజును కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ మరమరాలు కాజుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్లా చేసుకోవాలి. అదే మిక్సర్ జార్లోకి ఒక పావు కప్పు షుగర్ని తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇలా కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మరమరాల పౌడర్ని కూడా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలను కూడా వేసుకుంటూ స్వీట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పాలను ఎక్కువగా తీసుకోకండి, సరిపోయినన్ని మాత్రమే తీసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. మరోవైపు ఒక బౌల్లోకి ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసి మనం ముందుగా తీసుకున్న ఈ స్వీట్ని మొత్తం దాంట్లో వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మరొక ప్లేట్లోకి ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈజీగా వస్తుంది. అంతేనండి. ఇలా నైఫ్తో ఈవెన్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, మరమరాల స్వీట్ రెడీ. సో ఇలా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇంట్లోనే స్వీట్ రెడీ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సాఫ్ట్గాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. అప్పటికప్పుడు ఇంట్లోనే పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెట్టండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.